ఒప్పుకుంటాండా, మీరే జడ్జి గారు, మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది. అలాంటిదే ఈరోజు ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని, లోకేష్ను కూడా అడుగుతాను. నేను తప్పు చేసినా దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం అనుకుంటున్నారు. లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో, లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టితే అతను చంద్రబాబు నాయుడును, లోకేష్ను, ఇతర రాజకీయ నాయకులను అడగల. అతను చేసిండేదే క్రైమ్. ఈ క్రైమ్ చేసి ఈ రోజు మళ్ళా నాకు న్యాయం జరగల్లా, ఎవరి దగ్గరికన్నా పోతా అని చెప్తారు. రెండోది, మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికి తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడు అని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతున్నాడు అందరిలో. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా గాని నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి, నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. పబ్లిక్ ను మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్ముకులు చేస్తుంటారు. చెప్పిందే చెప్పి ప్రజలను నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన. ఇంకోటి, అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు, నా భార్యను తిట్టినాడు అని. ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపంగా. వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళల్ని తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో, కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాను. ఎందుకు బుద్ధి లేని మాటలు, ఆడోళ్ళను రాజకీయాలు లాగేది ఇవన్నీ చేసేది కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిందేది, నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు. రెండోది, ఈ మధ్య కాలంలో జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి 2-3 దానిపైన నువ్వు చేయాలా అనేది అతని అభియోగం. 1-2 చేసే బదులు తాడిపత్రి లేఅవుట్ల మీద అన్నిటి మీద కూడా గత ప్రభుత్వంలో చేసినవి కావచ్చు, ఇప్పుడు చేసినవి కావచ్చు, అన్నిటిపైన కూడా లేఅవుట్లు ఉండాయో లేదా, పర్మిషన్లు ఉండాయో లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ ఇయ్యి. నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్ లో ఒక అర్జీ ఇస్తా, అన్ని దానిపైన ఎంక్వైరీ చేస్తుంది. వంకలు సాగిండేటివి, ఇంకోటి వితౌట్ లేఅవుట్లు, అన్ని దాని మీద నువ్వు అధికారులను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసము, నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము, నీ గుడ్ విల్ల కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను, గ్రూప్ 1 అధికారులను, కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. నువ్వు రాజకీయాల్లో సీనియర్గా ఉండవు, ఒకసారి ఎక్స్ఎమ్మెల్యేవి, నువ్వు 2-3 సార్లు చైర్మన్ కూడా ఉండి కూడా నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిందేమో. ఎవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచన చేయాలి. అంతెందుకు, నిన్న లేకమన్నా 3-4 రోజుల కిందట ఒక ఐపీఎస్ అధికారి తాడిపత్రి డిఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినావు. వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు, అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తాండావు, అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా, ఎట్లాగాని టవర్ రన్ చేస్తా, టవర్కు నువ్వు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్తున్నాడు. అంటే డిఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా లేదు, ఆ టవర్ దగ్గర ధర్నా లేదు. ఏమన్నా ఆ ఏఎస్పీ గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం. ఎందుకంటే ఏఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా లేదు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు తాడిపత్రి ప్రజలంతా.